ఈరోజు చాలా ఫ్రీక్వెంట్లీ యూస్డ్ టర్మ్ అండి. కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది బిల్డర్స్ 2000 స్క్వేర్ ఫీట్ అంటారు, కానీ మనకు వచ్చేది 1400 స్క్వేర్ ఫీట్ లేదా 1500 స్క్వేర్ ఫీట్ వస్తుంది. కాబట్టి మీరు కార్పెట్ ఏరియా అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం. కార్పెట్ ఏరియా చాలా పెద్ద యాక్చువల్ వేరే ప్రకారం కార్పెట్ ఏరియా ప్రకారం అని చెప్పారు, ఎవరు అది చేయట్లేదు. కార్పెట్ ఏరియా అంటే విత్ ఇన్ ది వాల్స్ ఎక్కడైతే కార్పెట్ వేయగలుగుతుందో దాన్ని కార్పెట్ ఏరియా, ప్లస్ ఇన్నర్ వాల్స్. అదే బిల్డప్ ఏరియా అనుకోండి, కార్పెట్ ఏరియా ప్లస్ బాల్కనీ, లాబీ అవి యాడ్ అవుతాయి. సూపర్ బిల్టప్ ఏరియా అనుకోండి, సూపర్ బిల్టప్ ఏరియా అంటే మామూలు బిల్టప్ ఏరియా ప్లస్ కామన్ షేర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ లైక్ జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా కలిస్తే మొత్తం చాలా వేకెంట్ ల్యాండ్ ఉంటుంది. 30-40% వేకెంట్ ల్యాండ్ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీస్లో. బిల్డింగ్కి బిల్డింగ్ మధ్య దూరం ఉంటుంది, ఇంటికి ఇంటికి మధ్య దూరం ఉంటుంది. సో బిల్టప్ ఏరియాలో ఇప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు 20 to 30-35% గేటెడ్ కమ్యూనిటీకి కామన్ ఏరియా కింద అలౌ చేస్తున్నాం. సో అది మిస్టేక్ ఏం చేయట్లేదు. కాకపోతే మనకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం అసలు ఎమ్యూనిటీస్ వాడతామా, ఎంత కడతామా, ఎక్స్ట్రా కట్టాలా లేదని మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు చాలా మంది బిల్డర్తో ఆర్డర్ చేయలేరు. బిల్డర్ మీరు వాడినా వాడకపోయినా మీరు కట్టాల్సిందే. అదే మీరు స్టాండర్డ్ బిల్డింగ్ తీసుకుంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఎమ్యూనిటీస్ ఉంటుంది, బట్ రేటు కొద్దిగా 1000-2000 రూపాయలు తేడా ఉండొచ్చు. ప్లాట్కి కానీ లేదా స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు తేడా ఉందంటే 20 లక్షలు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. కార్పెట్ విచ్ ఇస్ ది కార్పెట్ ప్లింత్ ఏరియా అంటే వాల్స్ కలిపి ఉంటుంది. బిల్టప్ ఏరియా ఏమన్నా లాబీ ప్లస్ బాల్కనీ అట్లా. సూపర్ బిల్టప్ అయితే అన్నీ వస్తాయి మొత్తం. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటే మీరు 2000 కడతారు, 1400 కాస్ట్ ఆఫ్ యార్డర్, కాస్ట్ ఆఫ్ పర్ స్క్వేర్ ఫీట్ వేరీ. మీరు 2000 అనుకుంటారు, 1400 అంటే 30% అంటే ఆల్మోస్ట్ 2600 స్క్వేర్ ఫీట్ పోతుంది. కానీ మనం కట్టేది 2000-10,000 కట్టామనుకోండి, ఈ 1400 12,000-13,000 అయిపోతుంది. అంటే ఎక్స్ట్రా కడుతున్నాం, మనం తెలియకుండానే కడుతున్నాం. అది ఒకసారి క్షుణ్ణంగా. అట్లానే యూడిఎస్, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లీగల్గా అది వ్యాలిడ్ అయినా మనం చెక్ చేసుకోవాలి ఎంత కడుతుంది, మనకి ఎంత వస్తుంది. స్టాండ్ 5 ఫ్లోర్ బిల్డింగ్లు అయితే ఎక్కువ, సపోజ్ 1000 గజాలు 20 ఫ్లాట్లు వెళ్తే మంచిగా 50 గజాలు వస్తుంది. కానీ అదే హైరేజ్ 35 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్కి వెళ్తే మీకు 5 గజాలు 10 గజాలు వస్తుంది. అది డిఫరెన్స్. సో మీకు ఇండిపెండెంట్ హౌస్ ఆల్వేస్ బెటర్, బట్ ఇట్స్ కెనాట్ బి అఫోర్డబుల్ కాబట్టి మనం హైరేజ్. థ్యాంక్ యూ.